హాయ్ అండి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను కొన్ని డెలికేట్ ఐటెమ్స్ తీసుకొచ్చానండి. అవైనా కాస్త బ్రేకో, క్రాకో అయ్యాయి గానీ, మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి అంటే మా ఆయన కోసం చేసిన ఈ సజ్జ రొట్టెలు మాత్రం చక్కగా అలానే వచ్చాయండి. ఇక నేనే వీటిని బ్రేక్ చేసి అన్నీ ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటా ఉన్నాను. మా అత్తయ్య జొన్న రొట్టెలు గానీ, సజ్జ రొట్టెలు గానీ పేపర్‌లాగా తయారు చేస్తారు. అవి ఇలా వేళ్ళ పైన తుంచొచ్చనమాట. ఇక ఇవైతే డ్రై రొట్టెలు కాబట్టి 15-20 రోజులు చక్కగా నిల్వ ఉంటాయి. నాకైతే ఇంత పలుచగా చేయటం రాదు. ఇక నేను ఇండియాకెళ్ళినప్పుడు మా అత్తయ్య వేసుకొచ్చినప్పుడు మా హస్బెండ్ ఇలా వాళ్ళ అమ్మతో చేయించుకొని పెట్టుకుంటారనమాట. అప్పుడప్పుడు వీటిని మేము పాపడ్‌లాగా స్నాక్ ఐటెమ్‌లాగా తింటూ ఉంటాము. వీటిని రోటి పచ్చడిలోకి, పప్పులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మా హస్బెండ్ హార్ట్ ఫేవరెట్ అనమాట. అందులో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మాకే కాదండోయ్, మా పెట్స్‌కి కూడా చాలా ఇష్టము. అవి మేము తింటున్నప్పుడు ఆ క్రాక్ సౌండ్ రాగానే ఇవి స్క్వీక్ చేస్తాయి వాటికి కూడా పెట్టమననమాట. సో, ఇవి మరి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నచ్చితే ఏం చేయాలి? లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.